దేవా, మా అందరి కొరకు మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు వారిని లోకంలోనికి పంపి మీ కుమారుని యొక్క అమూల్యమైన, నిష్కళంకమైన, నిర్దోషమైన, ప్రశస్తమైన యవ్వన రక్తము ద్వారా మమ్ములను శుద్ధీకరించుటకు, మమ్ములను విమోచించుటకు, మా పాపములన్నిటినీ తుడిచివేయుటకు మీరు ఇష్టపడిన దేవుడవు. ఎంత మంచి దేవుడవు ప్రభువా! మీరు మా పట్ల చేసిన గొప్ప కార్యమునకు మేము ఏమిచ్చి మీ రుణము తీర్చుకొనగలము? మా రక్షణ పాత్రను చేతబోని మిమ్ములను వెంబడించుచు మీతోనే సహవాసము చేసేవారిమిగా మమ్ములందరినీ మీరు సిద్ధపరచండి ప్రభువా. ఈ బిడ్డలు, ఈ కుటుంబీకులు సంతోషముగా మీరు చేసిన కార్యమును బట్టి మీ పాదముల చెంతకు వచ్చి ఉండగా ప్రభువా, మీ బిడ్డలను మీరు ఇంకను మీ మెండైన దీవెనలతో ప్రభువా మీ బిడ్డలను ఆశీర్వదించండి. మీ బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. మరి ముఖ్యముగా అంతము వరకు నమ్మకస్తులుగా జీవించుచు ప్రభువా మీ నుండి అనేక దయా కిరీటములు పొంది అనేక మందికి మిమ్మల్ని చూపించే గొప్ప భాగ్యతలోనికి ఈ బిడ్డలను మీరు నడిపించండి. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా ఈ స్థలములోనికి తీసుకుని వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి మీ వందనములు, మీ దాసులను బట్టి మీ వందనములు ప్రభువా. ఈ యొక్క ఆరాధన ప్రారంభము నుండి అంతము వరకు మీరు మాతో ఉండి నడిపించి ఘనమైన మీ నామమనే మహిమపరచుకొనమని పాటల యందును, ప్రార్థనల యందును, వాక్య పరిచర్య యందును దేవా మీరు మాతో ఉండండి. మీరు లేకపోతే ప్రభువా మేము వట్టివారం, మేము బలహీనులము, మేము భక్తిహీనులము. దయతో మమ్ములను క్షమించి మా పాపములు, మా దోషములు, మా అపరాధములు ఎక్కడను మీకును మీ బిడలైన వారికి అడ్డముగా లేకుండా దయతో మమ్ములను క్షమించమని సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచుదాం. ఈ దినకాల ఈ కోడిక కొరకు ప్రార్థన చేద్దాం. ప్రియులరా, దేవుని సేవకులను, దేవుని బిడ్డను దేవుడు మరుగు చేసుకొని కూడి వచ్చిన మనకు దూర శ్రవణ యంత్రం ద్వారా వినుచు ఉన్నటువంటి అనేకులకు మరియు ఈ కుటుంబానికి మేలుకరముగా ఉండేలాగున కొద్ది సమయం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడు అయిన గొప్ప దేవ, దయగలిగిన మీ పరిశుద్ధ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుచున్నాను ప్రభువా. తండ్రి, ఈ సమయంలో మా ప్రియులు సహోదరులు సత్యానందం గారిని, వారి సతీమణి గారిని మీరు ప్రేమించి ప్రభువా మీరు బిడ్డలనిచ్చి వారిని రక్షించుకొని ప్రభువా వారి యొక్క జీవిత యాత్రలో మీరు చేసిన ప్రతి మేలును బట్టి, ప్రతి ఈవిని బట్టి మిమ్మల్ని స్తుతించుకొనుచున్నాం ప్రభువా. ఈ దినము ప్రియ సహోదరునికి ఇచ్చిన నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో మీ దాసులైన వారు మా ప్రియ సహోదరుని
వారి కుటుంబాన్ని, కూడి వచ్చిన మమ్ములను కూడా తండ్రి మీ జీవము కలిగిన మాటలతో మమ్మలను బలపరిచి ఆ కుటుంబాన్ని వారి ఈ దాసులైన వారి చేతులెత్తి దీవించి ఆశీర్వదించుకోచుండగా మీ యొక్క సన్నిధి అంతం వరకు మీరే మాతో ఉండి మమ్మల్ని బలపరచండి. అయినను నా సేవకుడు యాకోబు, నేను ఏర్పరచుకున్న యెషూరును, భయపడకుము, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. ప్రభువా, మీరు ఇచ్చిన వాగ్దానములను మీ దాసుల ద్వారా మీ బిడ్డను దీవించబోచుండగా మీ సన్నిధి మాకు అనుగ్రహించి పెట్టండి. మీరే మీ యొక్క కల్వరి శిలువలు కుమ్మరించిన అమూల్యమైన శిలువ రక్తాన్ని ఈ బలిపీఠం మీదను, మందిరంలోను, మందిరావరణం మా అందరి మీదను ప్రోక్షించండి. మేము ఎవరు ఒట్టిగా వెళ్ళనివ్వద్దు ప్రభువా. మీ జీవం కలిగిన మాటలు మాకు దయచేయి. మా హృదయాలు త్రవ్వుకోవడానికి, దిద్దుబాటు చేసుకోవడానికి మీ సన్నిధి మాకు అనుగ్రహించి పెట్టండి అని బలహీనుడను, ఖాళీ హృదయంతో వచ్చినానయ్యా. నాకు నా ప్రియులకు మీ సన్నిధి అనుగ్రహించి పెట్టమని మీ దాసులైన వారిని, మీ దాసుల కుమారులను మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి మీ ఆత్మతో, శక్తితో, బలముతో మీరే నింపుకొని మాకు కావలసినటువంటి జీవాహారం మాకు అనుగ్రహించి పెట్టయ్యా. మీ దాసులైన వారితో మీరుండండి. మీ ప్రియ కుమారుడు మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమును బట్టి అడిగి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ప్రియులారా, జాషువా గారు మన మధ్యలో ఉన్నారు. బాబు ప్రసంగిస్తారు, తర్వాత అయ్యగారు కూడా. వాక్యం చదువుకుందామండి. పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము మొదటి 2 వచనములు చదువుకుందామండి. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము మొదటి 2 వచనములు. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా, నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను. నీ నామమును కీర్తించెదను. చాలమ్మా, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన యేసు ప్రభువా, మీ యొక్క ఘనమైన నామమును బట్టి మీకు వందనములు. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, మమ్ములందరినీ ప్రియ సహోదరుడు సత్యానందం గారి కుటుంబము ద్వారా మీ సన్నిధానమునకు చేర్చినారు. అందును బట్టి మీకు వందనములు. ఎంతవరకు మీరు మాతో ఉండి పాటల యందును, ప్రార్థనల యందును మీ బిడ్డలను మీరు వాడుకొనుచున్న విధానమును బట్టి మీకు వందనములు. ఓ దేవా, నశించిపోయే మమ్ములను మీరు ప్రేమించి వెదకి రక్షించుకొని ప్రభువా, మీ స్వాస్థ్యముగా
మీ కుమారులుగా కుమార్తెలుగా చేసుకొనుటకు మీరు ఇష్టపడిన దేవుడు. దేవా, ఈ సమయంలో ఈ కుటుంబము పట్ల, సహోదరుడు పట్ల మీరు చేసిన కార్యమును బట్టి మీకు వందనములు. దేవా, ఈ స్థలములోనికి మీరు రండి. మీ కనుదృష్టి ఈ స్థలము మీద ఉంచండి. మీరు సిలువలో కార్చిన విలువైన రక్తాన్ని ఈ బలిపీఠము చుట్టూ, ఈ స్థలమంతటి చుట్టూ ప్రోక్షించండి. వట్టి వారిమిగా ఖాళీ హృదయములతో మీ వద్దకు వచ్చి ఉన్నాం ప్రభువా. ఆశ కలిగి మీ మాటలు వినుటకు మీ సన్నిధానమునకు చేరి ఉన్నాం. ఆశ గలవారి ప్రాణమును మీరు తృప్తిపరిచే దేవుడు అయినందుకు మీకు వందనములు. దయతో మమ్ములను కనికరించండి. మీ జీవపు వాక్కులు మాకు వినిపించండి. సమస్త వ్యతిరేక పాత్మలను మీ నామములో బంధించి వేయండి. అయోగ్యుడను, దౌర్భాగ్యుడను, తండ్రి అని మిమ్మల్ని పిలుచుటకు యోగ్యుడను కాను. మీ గాయము రేపిన వాడను, మిమ్ములను దుఃఖపరిచిన వాడను, మీ నామమును అన్యజనాంగము మధ్య అవమానపరిచిన దౌర్భాగ్యుడను. అయినను మీరు నన్ను ప్రేమించి మీ యవ్వన రక్తం ద్వారా శుద్ధీకరించుటకు మీరు ఇష్టపడిన దేవుడు ప్రభువా. ఏ మనుష్యుని మీరు నెట్టివేసే దేవుడు కాదు. మీరు లోకమును ఎంతో ప్రేమించిన దేవుడు. ఒక పాపి పశ్చాత్తాపంతో మీ వద్దకు రాగలిగితే ప్రభువా, ఆ పాపిని మీరు ప్రేమించి వారి పట్ల గొప్ప కార్యములు మీరు చేసే దేవుడు అయినందుకు మీకు వందనములు. దయతో నన్ను కనికరించండి. మీ సిలువ చాటును మరుగుపరుచుకుని, మీ నోటి బోరగా వాడుకుని, మీ జ్ఞానముతో నింపి మా అందరికీ, ఆ కుటుంబమునకును, ఈ దూర శ్రవణ యంత్రము ద్వారా వినుచున్న వారందరికీ కావలసిన మీ జీవాహారమును అందించమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ నా వందనములు. దేవుడు మనల్ని ప్రేమించి మళ్ళా ఈ సాయంకాల సమయంలో ఈ రీతిగా మనల్ని సమకూర్చినారు. ప్రియ సహోదరుని కుటుంబము యొక్క సంతోషములో మనము కూడా పాలు పంచుకొని దేవుని నామమును గణపరచటానికి ఆయన ఇష్టపడినారు. సహోదరులారా, మంచిది. దేవుడు ఒక మనుష్యుని ప్రేమించి అన్ని విషయములలో ఆయన దీవించే దేవుడే. మొదటగా శరీరానుసారముగా దీవించే దేవుడే. అయితే వీటన్నిటికంటే ఆత్మలో రక్షించుకొని ఆయన కుమారుని రక్తంలో కడిగి మోక్షరాజ్యంలో కూర్చుండబెట్టే దేవుడే. ప్రియ సహోదరుడు సత్యానందం గారిని దేవుడు ప్రేమించినారు. ఈ దినమున ఒక దయా కిరీటం ఇచ్చినారు. మంచిది. ప్రియ సహోదరులారా, సంవత్సరములు దేవుడు అనుగ్రహించు దయా కిరీటములు. అయితే అనేక దయా కిరీటములు దేవుడిచ్చేవాడే. ప్రియ సహోదరులారా, వీటన్నిటికంటే ముఖ్యముగా ఆయన నీకు ఒక కిరీటాన్ని ఇచ్చినాడు. రక్షణనే కిరీటాన్ని ఇచ్చినాడు. ఆ రక్షణనే కిరీటాన్ని
నీవు జాగ్రత్తగా కాపాడుకోవాలి. అనేక సంవత్సరములు జరుగుతూ ఉంటవి. సత్యానందం గారి గురించే కాదు, నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో దేవుడు మనకు అనేక పుట్టినరోజులు దయా కిరీటములు ఇచ్చినారు. అయితే దీనితో సంతోషించేవారేమీ కాదు. ఈ శరీరానుసారమైన దయా కిరీటములు శాశ్వత రాజ్యంలో కూర్చుండబెట్టవు. అయితే ఆయన ప్రతి మనుష్యుని ప్రేమించి ప్రతి మనుష్యునికి ఒక కిరీటం ఇవ్వటానికి ఆయన ఇష్టపడినాడు. ఆ కిరీటం ఎలాంటిదో తెలుసా? అది మహిమ ప్రభావములతో కూడినది. మీరు చూడండి, కీర్తనల గ్రంథం, కీర్తనాకారుడు చెప్తూ ఉంటాడు. కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనం నుంచి చూడండి. నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడు ఏ పాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు, దేవుని కంటే వానిని కొంచెము తక్కువనిగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను నన్ను జ్ఞాపకము చేసుకుంటానికి నీవు నేను ఏ పాటి వారం? ఎక్కడో పెంట కుప్పల మీద పొర్లాడుచున్నవారం, ఎక్కడో పాపపు బురదలో పొర్లాడుచున్నవారం. సహోదరి సహోదరుడా, లోకంలో వ్యర్థమైన వాటిలో కొట్టుకుపోయిన వారం, దేవుణ్ణి దుఃఖపరిచిన వారం, నిన్ను నన్ను జ్ఞాపకము చేసుకున్నటకు నీవు నేను పాత్రులము కాము. అయితే ఆయన నిన్ను నన్ను జ్ఞాపకము చేసుకొని, సహోదరి సహోదరుడు, ఆయన కంటే కొంచెము తక్కువనిగా నిన్ను నన్ను చేసినాడు. అంతేకాదు, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నాడు. ఎంత గొప్ప భాగ్యత ఇచ్చినాడు! ఏదో ఈ శరీరానుసారమైన సంవత్సరములు, దయా కిరీటములు, వాటిని గురించి సంతోషించు, మంచిదే. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను ఎవరమైనా సరే వాటి వైపు చూడక మహిమా ప్రభావములతో దేవుడిచ్చిన కిరీటాన్ని బహు జాగ్రత్తగా కాపాడుకుంటే శాశ్వత రాజ్యములో శాశ్వత సంతోషముతో నింపబడతావు. ఏదో పుట్టినరోజు వచ్చిన రోజు సంతోషిస్తావు శరీరానుసారంగా, మంచిది. ఈ సంతోషము కొంతకాలం ఉంటున్నది. అయితే దేవుడిచ్చిన మహిమ ప్రభావములతో కూడిన ఆ కిరీటాన్ని నీవు ధరించుకోగలిగితే, ఆ కిరీటాన్ని నీవు గట్టిగా పట్టుకోగలిగితే, అంతము వరకు మరణ పర్యంతము దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని దృష్టికి నమ్మకస్తురాలుగా నీవు జీవించే వ్యక్తివైతే, ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో యుగయుగములు సంతోషముతో నింపబడతావు. యుగయుగములు నిన్ను సంతోషింపచేయటానికి మహిమా ప్రభావములతో కూడిన కిరీటాన్ని దేవుడు నీకు ఇవ్వటానికి ఆయన ఇష్టపడినాడు. అయితే దానిని బట్టి దేవుణ్ణి నీవు స్తుతించాలి. ఆ గొప్ప కార్యమును బట్టి, ఘనమైన శిలువ త్యాగమును బట్టి, యేసు ప్రభువారి యొక్క రక్తపు విలువను బట్టి, ఆయన యొక్క మరణపు విలువను బట్టి, ఆయన యొక్క పునరుద్ధాన శక్తిని బట్టి నీవు ఆయన్ని స్తుతించాలి. ఇందాక మనం చదువుకున్న భాగంలో భక్తుడైన దావీదు మహారాజు, నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా, నీ అద్భుత కార్యములన్నిటినీ నేను పూర్ణ హృదయముతో, నిండు మనస్సుతో నీవు దేవుణ్ణి స్తుతించాలి. ప్రియ సహోదరి సహోదరుడు, దేవుడు నీ పట్ల చేసిన అద్భుత కార్యములన్నిటినీ అనేక మందికి నీవు వివరించాలి. శరీరానుసారమైన కార్యములతో పాటు ప్రియ సహోదరి సహోదరుడా, రక్షణ అనే మహా గొప్ప బాధ్యత ఆయన నీకు నాకు ఇచ్చినాడు.
అదేదో ఊరకనే రాలేదు. అయితే నీకు ఉచితంగానే వచ్చినది. అయితే దాన్ని తేలిగ్గా తమాషాగా తీసుకునకూడదు. విలువైన రక్తము ద్వారా, ఘనమైన శిలువ త్యాగము ద్వారా ఆ యొక్క భాగ్యత నీకు వచ్చినది. ఆ యొక్క మహిమా ప్రభావంతో కూడిన ఆ కిరీటాన్ని గట్టిగా పట్టుకో. దాన్ని బట్టి దేవుని స్తుతించు. ఆయన నీ పట్ల చేసిన ప్రతి కార్యమును అనేక మందికి వివరించు. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్న దీన్ని బట్టి సంతోషించు. మహోన్నతుడా యేసు ప్రభువా, ఈ గొప్ప కార్యం నా పట్ల చేసినారు. శరీరానుసారముగా దయా కిరీటం ఇచ్చినారు. ఆత్మానుసారముగా రక్షించుకుని మహిమా ప్రభావంతో కూడిన కిరీటమునిచ్చినారు. దీన్ని బట్టి నేను హర్షించుచున్నాను. దీన్ని బట్టి మీ నామమును నేను కీర్తించుచున్నానని నీ జీవితంలో ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన పాదములు పట్టుకుని బ్రతిలాడే వ్యక్తి అయితే ఎక్కడా నీ జీవితంలో నీవు ఓడిపో. నీవు జయించి దేవుని రాజ్యంలో కూర్చుంటావు. ఆయన సమస్తాన్ని జయించినాడు. శరీరాన్ని, లోకాన్ని, శత్రువైన సాతానని. నీవు నేను కూడా ఆయనలాగా జయశీలురము కావాలని ఆయన ఇష్టపడి ప్రేమించి నీ కొరకు నా కొరకు ఈ లోకంలోనికి వచ్చి ఈ విధముగా శరీరానుసారముగా నిన్ను నన్ను సంతోషింపజేస్తూ ఆత్మలో గొప్ప భాగ్యాన్ని నీకు నాకు ఇచ్చినాడు. అయితే ఎంతమంది మీ ప్రియ సహోదరి సహోదరుడా దేవుని యొద్దకు వస్తున్నాం, దేవుని వాక్యం వింటున్నాం, సువార్త వినబడుతూ ఉన్నది. ప్రియ సహోదరి సహోదరుడా, శాశ్వత రాజ్యములో స్థానము పొందటానికి ఎంతమంది మీ ప్రయాసపడుతున్నాం. ప్రియ సహోదరి సహోదరుడు, దేవుడిచ్చిన కిరీటాన్ని ఎంతమంది మీ గట్టిగా పట్టుకుంటున్నాం. చూడండి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం అనుకుంటాను. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనం. త్వరగా, సమయం లేదు. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటము అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో. దేవుడు స్పష్టంగా చెబుతున్నాడు ఆఖరి గ్రంథములో. ప్రియ సహోదరి సహోదరుడా, నేను ఈ లోకంలోనికి వచ్చినాను, సమస్తను నీ కొరకు త్యాగం చేసినాను, దయా కిరీటాలు ఇచ్చినాను, శరీరానుసారంగా మంచి ఆయుష్నిచ్చినాను, ఆరోగ్యం ఇచ్చినాను, క్షేమం ఇచ్చినాను, గొప్ప రక్షణ బాధ్యత నీకు ఇవ్వటానికి సమస్తమును ఖర్చు అయినాను. మొత్తము ఖర్చు చేసి నా పనంతయు కంప్లీట్ చేసుకుని తిరిగి పరలోకమునకు ఆరోహణై వెళ్ళి తండ్రి కుడి పార్శ్వమందుండి నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తూ మరలా చెప్తున్నాడు, నేను త్వరగా రాబోతున్నాను, మరలా రాబోతున్నాడు. ఎవడును నీ కిరీటాన్ని, మహిమా ప్రభావములతో కూడిన నీ కిరీటాన్ని ఎవడు అపహరింపకుండా దానిని గట్టిగా పట్టుకో. అప్పుడు శాశ్వత రాజ్యంలో కూర్చుంటావు. ఎవడు అపహరింపకుండా అంటే, ప్రియ సహోదరి సహోదరుడు, ఎవరు కాజేసేది దొంగలుగా చేస్తారు జనరల్గా. అయితే దొంగలు శరీరానుసారముగా నీ ఇంటిలో వస్తువులు, నీ ధనము కాజేయవచ్చు. అయితే నీ మహిమా ప్రభావంతో కూడిన ఈ కిరీటాన్ని కాజేసే దొంగ ఉన్నాడు. వాడు దొంగ, దోచుకొనువాడు, అబద్ధికుడు, అబద్ధములకు జనకుడు. ప్రియ సహోదరి సహోదరుడా, శత్రువైన సాతాను ఎవరిని మృంగుదామా అని గర్జించు సింహంవలె తిరుగులాడుతూ ఉన్నాడు. తనకు సమయము కొంచెమే అని బహు క్రోధము కలిగి దిగి వచ్చి ఉన్నాడు. నీకు ఇవ్వబడిన ఆ యొక్క కిరీటాన్ని దొంగిలించటానికి సహోదరి సహోదరుడు పన్నాగం పన్నుతూ ఉన్నాడు, వల పన్ని ఉన్నాడు. వాడి వలలో నిన్ను ఇరికించటానికి గాలము వేసి ఉన్నాడు, వాడి గాలముతో నిన్ను గుచ్చటానికి. అయితే ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఎందుకు నిన్ను ప్రేమించినాడు? నిన్ను నన్ను జ్ఞాపకము చేసుకున్నటకు. నీవు నేను ఏ పాటి వారమో, పాత్రము కాదు, యోగ్యులము కాదు, అయోగ్యులము. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన నిన్ను నన్ను ప్రేమించినాడు. అయితే
ఆయన ప్రేమను అర్థం చేసుకుంటామంటే ఆయన మాటలు వినాలి, ఆయన ఆజ్ఞలు గైకొనాలి. నీ పట్ల ఆయనకున్న ఉద్దేశ్యమును నీవు నెరవేర్చే వ్యక్తివిగా ఉండాలి. నీ పట్ల ఆయనకు ఉద్దేశ్యం ఏమున్నది? సహోదరి సహోదరుడా, నీ పాపమంతయు ఆయన రక్తము ద్వారా కడిగి నిన్ను పవిత్రపరిచి పరిశుద్ధపరిచి ఆ పరలోక రాజ్యములో పరిశుద్ధ పట్టణములో నిన్ను నన్ను కూర్చుండబెట్టడానికి ఆయన ఇష్టపడి వచ్చినాడు. అయితే నా జీవితంలో ఎక్కడ శత్రువు వైపు చూడకూడదు. ముసుగు వేస్తాడు, గాలం వేస్తాడు, వల పనుతాడు, ఏదో ఒక ఎర నీ మీద పెడతాడు. అయితే వాటి వైపు చూడకూడదు. ఆత్మ శరీరము ఒకదానికొకటి మధ్య పోరాటము జరుగుతూ ఉంటుంది. అయితే ఆత్మచేత శారీరక క్రియలను జయించే వ్యక్తి దేవుడిచ్చిన కిరీటాన్ని గట్టిగా పట్టుకొనగలడా? అలా పట్టుకున్న వాడే ఎప్పటి వరకు పట్టుకోవాలి? ఏదో ఆదివారం పట్టుకుంటాము కాదు, ఏదో వాక్యము నీ హృదయాన్ని తాకినప్పుడు భయపడటము కాదు, కానీ అంతము వరకు నీవు గట్టిగా యేబు భక్తుడు అంటున్నాడు, నా నీతిని, దేవుడిచ్చిన నీతిని నేను గట్టిగా పట్టుకొని ఉన్నాను. ఎప్పటి వరకు? మరణ పర్యంతము నా యథార్థతను నేను కాపాడుకున్నాను. శ్రమలైన, నిందలైన, అవమానములైన, శోధనలైన, కరువైన, నష్టమైన, కష్టమైన సహోదరి సహోదరుడా, దేవుని వైపు నీవు చూసి దేవుని మీద ఆధారపడి యథార్థమైన భక్తిని అలవర్చుకుంటూ నీలో ఉన్న లోట్లన్నిటినీ సరిచేసుకునే వ్యక్తి అయితే ఈ అల్పకాల సంతోషము కంటే శాశ్వత రాజ్యములో నిత్య సంతోషముతో నింపబడతావు. అలా నీవు నేను ఉండవలనని ఆయన ప్రేమించి నీ కిరీటం ఇచ్చినాడు. సత్యానందం గారికే కాదు, మనందరికి ఇచ్చినాడు. ఈ దినమున ఆయనకి శరీరానుసారం ఒక దయా కిరీటము ఇస్తే ఇచ్చి ఉండవచ్చు, ఇచ్చినాడు అనేక కిరీటములు. అయితే ప్రియ సహోదరి సహోదరుడా, మనందరికీ మహిమ ప్రభావంతో కూడిన కిరీటాన్ని ధరింపజేసినాడు. ఎంతమంది మీద దాన్ని గట్టిగా పట్టుకోగలుగుతున్నాం? ఎందుకు ఇచ్చినాడు ఆ కిరీటాన్ని? ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనంలో మీరు చూసినట్లయితే, బిడలలో నిన్ను నేను ఎట్లు చేసుకుని రమ్యదేశములో జనముల స్వాస్థ్యములో రాజకీయ స్వాస్థ్యమును నేనెట్లు నీకు ఇచ్చేదని అనుకుంటివి? నీవు నా తండ్రి అని నాకు మొరపెట్టి నన్ను మానవనుకుంటుని కదా. ఎందుకు ఇచ్చినాడు ఈ స్వాస్థ్యాన్ని, కిరీటాన్ని? ఎందుకు నిన్ను రమ్యదేశంలో రాజకీయ స్వాస్థ్యముగా ఆయన నిన్ను ఉంచుకుంటానికి, ఆయన ప్రక్కన కూర్చుండబెట్టడానికి ఎందుకు ఈ యొక్క ఘనమైన శిలువ కార్యము జరిగించినాడు? ఎందుకు ఈ లోకములోనికి మనుష్యుని పోలికగా పుట్టినాడు? ఆ మహామహిమను విడిచిపెట్టి నరునిగా, రిక్తునిగా, మనుష్యులు చూడనల్లని వానిగా, వ్యసనాక్రాంతుడిగా, తృణీకరింపబడిన వాడిగా, వ్యాధిని అనుభవించిన వాడిగా, స్వరూపమైనను సొగసైనను లేని వాడిగా ఎందుకు మారినాడు? ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని దాసులు చెప్తూ ఉంటారు, నీవు నేను ఆయన దృష్టికి ఒక విలువైన ముత్యము లాంటి వారం. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన నిన్ను నన్ను అంతగా ప్రేమించినాడు. నా తండ్రి అని మొరపెట్టుట మానవనుకున్నాడు. నిత్యము ఆయన పాదముల యొద్ద కూర్చుని బ్రతిలాడుకుంటావని, నీలో ఆయనకు వ్యతిరేకముగా ఉన్న స్వభావాన్ని తీసివేసుకుంటావని, సహోదరి సహోదరుడా సత్యమును అనుసరించి జీవిస్తావని ఆయన నిన్ను కోరుకున్నాడు. నీకు ఒక కిరీటం ఇచ్చినాడు. ఎంతమందిమి నా తండ్రి అని ఆయనకు మొరపెట్టే వారిమిగా ఉన్నాం. యథార్థముగా పూర్ణ హృదయంతో వెంబడించాలి. ఏదో యేసు ప్రభువా నన్ను క్షమించు, యేసు ప్రభువా మీరు గొప్ప దేవుడు చెప్పవచ్చు, మంచిదే, ప్రార్థన చేయాలి. కానీ అంతరంగ హృదయంలో దాగి ఉన్న దానిని, దేవునికి వ్యతిరేకమైన స్వభావాన్ని బయటకు తీయాలి. అలాంటప్పుడే దేవుడు నిన్ను బట్టి సంతోషించగలడు. ఎందుకు కిరీటం ఇచ్చినాడు? ఎందుకు ప్రేమించినాడు?
సహోదరి, దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితునో దాన్ని నేను పట్టుకోవాలి. ఆ కిరీటాన్ని గట్టిగా పట్టుకోవాలి. అంతము వరకు, మరణ పర్యంతము నమ్మకస్తునిగా జీవించాలి. ఎందు నిమిత్తము పట్టబడినాను, ఎందు నిమిత్తం ఆయన ప్రేమించి రక్షణ భాగ్యత ఇచ్చినాడు, ఎందు నిమిత్తం నా కొరకు సమస్తమును ధారపోసినాడు, ఎందు నిమిత్తము నా కొరకు భూమికి ఆకాశమునికి మధ్య శిలువ మ్రాను మీద వేలాడినాడు. ఒక మనుష్యుడు గ్రహింపు కలిగి, సహోదరి సహోదరుడా, విరిగి నలిగిన హృదయముతో, పశ్చాత్తాప హృదయముతో క్రీస్తు వారి పాదములు పట్టుకుని బ్రతిలాడే వ్యక్తి అయితే ఎక్కడా నీ జీవితంలో ఓడిపో, శత్రువుని దరికి చేరదు, నీ కిరీటాన్ని దొంగలించడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎక్కడ వెనుక చూడకూడదు. దేవుని యొద్దకు వచ్చిన నీవు, క్రీస్తువాన్ని రక్షకుడిగా అంగీకరించిన నీవు ఎక్కడ వెనుక, దేని నిమిత్తము పట్టబడినావో దాన్ని పట్టుకోవాలి. దాన్ని పట్టుకోవాలంటే పౌలు భక్తుడు ఏమంటున్నాడు? వెనుకున్న వాటిని లక్ష్య పెట్టక, వెనుకున్న వాటన్నిటిని విడిచి ముందున్న వాటి కొరకు వేగిర పడుతున్నాడు. ఏది వెనకున్న విడిచి ముందున్న వేగిర పట్టమంటే వెనకేమన్నవి? ప్రియ సహోదరి సహోదరుడు, శత్రువు ఉన్నాడు అనగా వెనక ప్రాచీన స్వభావం అన్నది, కోపం అన్నది, ద్వేషం అన్నది, సమాధానం లేని స్వభావం అన్నది, అసూయ అన్నది, గర్వం అన్నది, తిరుగుబాటు స్వభావం అన్నది, లోబడినోళ్ళని స్వభావం అన్నది. లేకపోతే నువ్వు నరహంతకుడువో, విగ్రహారాధికుడువో, దొంగవో, వ్యభిచారివో, త్రాగుబోతువో, ఇవన్నీ వెనక ఉన్నవి. వెనకున్న వాటిని లక్ష్య పెట్టక విడిచిపెట్ట, శరీరిచ్చల ఇవన్నీ వెనక. శత్రువైన సాతాను వెనక కాల్చుకుని తిరుగుతూ ఉన్నాడు. ఇవన్నీ వెనక ఉన్నవి ఈ స్వభావములు. ఈ స్వభావాలన్నిటినీ విడిచిపెట్టాలి. వెనకున్న వాటిని విడిచి ముందున్న వాటి కొరకు వెగిరి పట్టమంటే అంతే. లేకపోతే ధనాపేక్ష, ఏదైతే అది దేవునికి వ్యతిరేకమైన ఏ స్వభావం అయితే వెనక ఉన్నదో ఆ స్వభావాలన్నిటిని విడిచి ముందుకు పరిగెత్తు. ముందు క్రీస్తు వారి శిలువ ఉన్నది. సహోదరి సహోదరు, ఆయన రక్తము కలువరి శిలువలో కాలువలే ప్రవహిస్తూ ఉన్నది. ఆ రక్తంలో కడగబడు గొప్ప బాధ్యత నీకు ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నాడు. సహోదరి సహోదరుడా, నీ కిరీటాన్ని ఎవ్వడు అపహరింపడు. లేకపోతే లోకంలో ఏదో వ్యర్థమైన వాటి కొరకు పరుగులెత్తి నీ కిరీటాన్ని జారవిడవద్దు. ఎన్నోసార్లు జార విడిచినాం నీవు నేను. ఆయన నిన్ను నన్ను ప్రేమించి మరలా నీ వద్దకు వచ్చి నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్నిసార్లు విడుస్తావు? ఏదైనా నీ పిల్లవాడికి, చిన్న పిల్లవాడికి ఒక చిన్న వస్తువు ఇస్తే వాడు విసిరి కొడతాడు. మరలా తీసి వాడికి ఇస్తే మరలా విసిరి వేస్తాడు. మరలా తీసివిస్తే మరలా విసిరివేసి నవ్వుతూ ఉంటాడు, హేళన చేస్తూ ఉంటాడు. ఏదో 2 సార్లు ఇస్తావు, 3 సార్లు ఇస్తావు. నీవు మరీ అధికంగా ప్రేమిస్తే 4-5 సార్లు ఇస్తావు. 6ఓసారి ఏం చేస్తావు? పెటామని కొడతావు. మీ పిల్లవాడైనా సరే పెటామని కొడతావు. ఎన్నోసార్లు జార విడిచినావు ఆ కిరీటాన్ని. అయినా ఆయన ఇస్తానే ఉన్నాడు. ఆయనను ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. శాశ్వతమైన ప్రేమతో, హద్దులేని ప్రేమతో, అపారమైన ప్రేమతో ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమ నిన్ను నన్ను వెంటాడుతూ ఉన్నది. ప్రియ సహోదరి సహోదరుడా, జార విడవవద్దు. ఇంకా జార విడుస్తూ ఉంటే ఒక దినం రాబోతూ ఉన్నది. ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు. ఆ తర్వాత నువ్వు జార విడిచింది నీకు ఇవ్వడు. నీ కొరకు మరలా రక్తము చిందించడు, మరలా శిలువ మ్రాను మీద వేలాడాడు. ప్రియ సహోదరి సహోదరుడా, సమయం అవ్వకముందే ఎవరమైనా సరే దేవుని పాదముల యొద్ద కూర్చుని ఎందుకు నన్ను ప్రేమించినాడు, విశ్వాసఘాతకుడుగా ఉండకూడదు. ఏదో ఇచ్చినాళ్ళే కిరీటము, నేను కష్టపడలేదు కదా. అదే నీవు కొనుక్కున్న వస్తువు అయితే ఒక బంగారు చైన్ కొనుక్కుంటావు, దాన్ని ఎట్టబెట్టుకుంటావు, గట్టిగా పట్టుకుంటావు, బహు భద్రంగా దాచిపెడతావు. దొంగలుగా చేస్తారేమో, ఎక్కడన్నా జార విడుస్తానేమని. అది వ్యర్థమైనది, తుచ్చమైనది, క్షయమైపోయేది, అది శాశ్వతము కానిది.
అయితే దేవుడిచ్చిన కిరీటాన్ని అనేకసార్లు ఎందుకు నీవు కష్టపడలా, ఉచితంగా ఇచ్చినాడు. నేను గట్టిగా పట్టుకున్న నీ మాటల ద్వారా జారవిడవలేదా, చూపుల ద్వారా జారవిడవలేదా, తలంపుల ద్వారా జారవిడవలేదా, ప్రవర్తన ద్వారా జారవిడవలేదా? ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన నిన్ను నన్ను ప్రేమించి ఒక కిరీటాన్ని ఇచ్చినాడు. ఆ కిరీటాన్ని మరణ పర్యంతం ఏ మనుష్యుడైతే గట్టిగా పట్టుకుంటాడో ఆ మనుషుడు శాశ్వత రాజ్యంలో ఉంటాడు. లేకపోతే ఆయన ఇచ్చినాడు, ఆయనే కష్టపడినాడు, ఆయనే ఇచ్చినాడు, మనం కష్టపడింది కదా అని తేలికగా తీసుకుంటున్నారు చాలామంది. నశించుచున్న వారికి సిలువను గూర్చిన వార్త వెర్రితనముగా ఉన్నది ఈ దినములలో. ఏదో ఆచారముగా అలవాటుగా భక్తి చేస్తూ వెళుతూ ఉన్నాము, కానీ క్రీస్తు వారి రక్తంలో కడగబడినామా? సహోదరి సహోదర, క్రీస్తు వారి రక్తము నీలో ప్రవహిస్తున్నదా? క్రీస్తు వారి స్వరము నీవు విన్నావా? క్రీస్తు వారి కొరకు నీవు జీవించగలుగుతున్నావా? నిన్ను నీవు పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళగలిగితే నీ భాగ్యము ఎంతో గొప్పది. లేకపోతే నువ్వు కష్టపడి శరీరానుసారం వ్యర్థమైన దాన్ని మాత్రం గట్టిగా పట్టుకుంటావు, దాన్ని జారవేడవు. మహిమా కిరీటములతో కూడిన దాన్ని, మహిమా ప్రభావంతో కూడిన కిరీటాన్ని జారవిడుస్తున్నావు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన నిన్ను ప్రేమించినాడు. ఏదో ఎవరో ఇచ్చారని జార విడిస్తే నీ నా గతి ఒక దినమన బహు భయంకరమైనది. అట్లా జార విడిచినాడు మన పితరుడు. ఏశావును దేవుడు ప్రేమించినాడు. తల్లి గర్భంలో ఇరువురికి మధ్య పోరాటం జరిగినది. అయినను యాకోబును ఒకవేళ ప్రేమించవచ్చు, అయినను జ్యేష్ఠునిగా ఏశావునే దేవుడు బయటకు తీసుకుని వచ్చినాడు. జ్యేష్ఠత్వపు హక్కునిచ్చినాడు, కిరీటాన్ని ఇచ్చినాడు. దేని కొరకు? తిండి కొరకు. తేలిగ్గా నేను చస్తున్నాను, చావబోతుంటే ఇది నాకెందుకు, కొంత శ్రమలు వస్తే ఈ దేవుడు ఎందుకు నాకు, ఈ రక్షణ ఎందుకు నాకు, ఈ ప్రార్థన ఎందుకు నాకు? ప్రియ సహోదరి సహోదరుడు, జాగ్రత్త. ఏశావు తిండి కోసం నేను చస్తున్నాను, ఆకలయ్యి, ఇది ఎందుకు నాకు ఈ జ్యేష్ఠత్వ హక్కు? ఆయన కష్టపడి తెచ్చుకుంది కాదు అది. దేవుడు ఆయన ప్రేమించి ఇచ్చినాడు. ఎవరో ఇచ్చిన దాన్ని, ఎవరో శిలువ మీద వేలాడినారులే, ఎవరో రక్తము చిందింపబడినదిలే అని నిర్లక్ష్యము చేసే వ్యక్తివైతే, ప్రియ సహోదరి సహోదరుడా, అదే నీవు నేను పాపము చేసినప్పుడు నీ నా పాపములు బట్టి నీ నా ప్రక్కలో బళ్ళెపు పోటు దిగబడుతూ ఉంటే రెండోసారి చేయవు. అది చూసిన వారు ఎవరు చేయరు. అయితే ఆయన ప్రేమామయుడు కాబట్టి నిర్లక్ష్యము. ప్రియ సహోదరి సహోదరుడా, నిర్లక్ష్య స్వభావంలో నీవు నేను ఉండకూడదు. సమస్త భారమును భరించినాడు, సమస్త మానవాళి పాపములు భరించినాడు. అందరి కొరకు రక్తమంతయు ఆఖరి రక్తము బొట్టు వరకు రక్తమును చిందించినాడు, ప్రాణమును ధారపోసినాడు. అందరినీ జీవింపచేయవలనని, సచ్చిన నిన్ను నన్ను బ్రతికించవలనని మృత్యుంజయుడై తిరిగి లేచినాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన వైపు చూస్తే, ఆ కిరీటాన్ని గట్టిగా పట్టుకుంటే శాశ్వత రాజ్యంలో యుగ యుగములు, ఎన్ని సంవత్సరం, 1,000,000 సంవత్సరాలని లేదు పరిశుద్ధ గ్రంథములో, 1,00,000 సంవత్సరం, 1 బిలియన్ సంవత్సరాలని లేదు, యుగ యుగములు నిత్యము సంతోషిస్తావు. అది మహా గొప్ప భాగ్యత. దాన్ని ఊరక జార విడిచినావు. ఏశావు జార విడిచినాడు, భ్రష్టుడైనాడు, వ్యభిచారి అయినాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ నా జీవితంలో అలా జార విడుచుకుంటే ఒక దినాన్ని నష్టపోతాం. ఏదో సత్యానందం గారి గురించి కాదు ఇక్కడ, సువార్త, దేవుని సువార్త. ఆయనకి శరీరానుసారంగా కిరీటం ఇచ్చినాడు, మంచిది. సంతోషంతో ఆరాధన ఏర్పాటు చేసి మనందరికీ సువార్త వినిపించడానికి ఖర్చు అయినాడు. అయితే నీవు నేను ఎవరమైనా సరే మహిమా ప్రభావంతో కూడిన ఆ కిరీటాన్ని అంతవరకు గట్టిగా పట్టుకోవాలి. ఏశావు వ్యర్థమైన వాటి కొరకు, సహోదరి సహోదరుడు, తేలికగా ఆమె వేసినాడు. చాలామంది మనుషులు ఈ దినముల్లో సువార్తను తేలికగా, భయం లేదు నరకం అంటే. తర్వాత ఎవరు చూడబోయారండి?
నాన్నగారు చెప్తూ ఉంటారు అనేకసార్లు. ఎవరో ఒక పరిచర్య చేసే సేవకుడు అన్నారట, ఎవరు చూసినారండి పరలోకం ఉందా మాస్టర్ గారంటే, ఎవరు చూసినారండి అన్నారట. సహోదరి సహోదరుడు తేలికగా తీసుకుంటే శాశ్వత నష్టం, అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగములు శ్రమ పడవలసి ఉన్నది. ఏదో అయ్యగారు పోట్లాడతారని ఆచారంగా వచ్చి వెళ్ళటం కాదు, లేకపోతే ఏదో ఒక సమయానికి వచ్చి వెళ్ళటం కాదు. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, నిరంతరము దేవుని పాదముల యొద్ద కూర్చుని దేవుని యొక్క ఉపదేశములు వింటూ దేవుని యొక్క ఆజ్ఞలు గైకొంటూ యథార్థంగా జీవిస్తే, సామెతల గ్రంథకర్త రాసినారు, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి చూడండి దయచేసి. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము, అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుసు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. నా కుమారుడా, నా ఉపదేశమును మరవవద్దు, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొను. అవి దీర్ఘాయువునిస్తాయి, ఈ లోకంలో పరలోక రాజ్యంలో నిత్య సంతోషంతో నింపబోతున్నవి. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయను. దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనీయకము. వాటిని కంఠభూషణముగా ధరించుకో, నీ హృదయం అనే పలక మీద వాటిని రాసుకో. ప్రియ సహోదరి సహోదరుడా, గొప్ప బాధ్యత ఇవ్వబోతూ ఉన్నాడు. వెనక ఉన్న వాటన్నిటిని విడిచిపెట్టు, అనగా ప్రాచీన స్వభావాన్ని పాతిపెట్టు. క్రీస్తు వారి వద్దకు రా, ఆయన పాదమును పట్టుకుని బ్రతిలాడు. ఆయన నీకు ఉచితంగా ఇచ్చినాడు కిరీటము. అయితే ఆయన వద్దకు వచ్చి నీవు ఆయనకి ఏమీ ఇవ్వవలసిన అవసరం లేదు, లేకపోతే నిన్నేమన్నా నీ నెత్తి మీద బండబెట్టి ఆయన మోయమంటం లేదు. నీ నోరు తెరవమంటున్నాడు, నీ పాపపు మూటను విప్పమంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయనకి నీకు మధ్య ఉన్న ఆ యొక్క లోటులను, అడ్డుబండను తొలగించుకోమంటున్నాడు. ఎంతమందిమే ప్రియ సహోదరి సహోదరుడా ఆయన వైపు చూసేవారిమిగా ఉన్నాం. ఎంతమందిమి దేవుని పాదములు పట్టుకుని బ్రతిలాడుకునే వారిమిగా ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన త్వరలో రాబోతూ ఉన్నాడు. ఆయన రాజ్యంలో నిన్ను కూర్చుండబెట్టబోతూ ఉన్నాడు. నిర్లక్ష్యముగా ఉండవద్దు. ఏసావు ప్రియ సహోదరి సహోదరుడా ఎందుకు పనికి రాకుండా పోయినాడు? నా జీవితంలో అలాంటి భావనతో ముందుకు వెళ్ళకూడదు. దేవుడిచ్చిన దాన్ని గట్టిగా పట్టుకో. అయితే రాళ్ళు పడుతూ ఉంటాయి, శ్రమలు వస్తూ ఉంటాయి, నిందలు వస్తూ ఉంటాయి. యేసు ప్రభువా వీరిని క్షమించు, ఈ పాపము వీరి మీద మోపవద్దు. మోకాళ్ళుని ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థన చేసినాడు స్తెఫను భక్తుడు. అది గట్టిగా పట్టుకుంటామంటే రాళ్ళు పడుతున్నాయి, చనిపోబోతున్నాడు. వాళ్ళు ఏం చేసినారు? బిగ్గరగా కేకలు వేసినారు, ఈడ్చుకుని వెళ్ళినారు, పండ్లు కొరికినారు, రాళ్ళు పెట్టి కొడుతున్నారు, చనిపోబోతున్నాడు. ఆ సమయంలో కూడా యేసు ప్రభువా ఈ పాపము వీరి మీద మోపవద్దు. ప్రియ సహోదరి సహోదరుడా, అలాంటి భక్తి మెట్టలవచ్చుకో. సమయం కొంచెమే ఉన్నది, అతి త్వరలో దేవుడు రాబోతూ ఉన్నాడు. వెనకున్న వాటన్నిటినీ విడిచిపెట్టు. ఇందాక చెప్పే వెనక ఏమేమి ఉంటాయో ఆ స్వభావాలన్నీ విడిచిపెట్టు. ముందున్న వాటి కొరకు పరుగులెత్తు. ఆయన ఇచ్చిన మహిమా ప్రభావములతో కూడిన ఆ కిరీటాన్ని అంతం వరకు గట్టిగా పట్టుకో. తిండి కోసం అమ్ముకోవద్దు, లేకపోతే శరీరపు ఇచ్చల కోసం జస్ట్ హక్కును అమ్మి వేసుకోవద్దు, లేకపోతే ఆ కిరీటాన్ని జారవిడవద్దు. ఆటోమేటిక్గా జారిపోతుంది. నేను గట్టిగా పట్టుకున్నానంటావు, పరిశుద్ధ గ్రంథం చేతపట్టు. నేను యేసు ప్రభు వారి బిడ్డను గట్టిగా పట్టుకున్నావు, గ్రంథం గట్టిగా పట్టుకుంటావు, దేవుడిచ్చిన కిరీటం జారిపోయింది. చూపులు బాగోకపోతే, మాటలు బాగోకపోతే, తలంపులు బాగోకపోతే, ప్రవర్తన బాగోకపోతే ప్రియ సహోదరి సహోదరుడా జారిపోయిద్దంతే. శత్రువు రెడీగా ఉన్నాడు అపహరించటానికి. ఇదిగో నేను త్వరగా వచ్చుచూ ఉన్నాను.
నీకు ఇవ్వబడిన కిరీటాన్ని, నీ కిరీటాన్ని ఎవ్వడు అపహరింపకుండా దాన్ని గట్టిగా పట్టుకో. నువ్వు ఆ విధముగా జయించినవా, కింద రాయబడి ఉంది, జయించిన వాణ్ణి సహోదరి సహోదరుడా దేవుని సన్నిధానములో ఒక స్తంభము వలె ఆయన చేయబోతున్నాడు. చదవండి అమ్మా.